ముస్లిం స్త్రీలు డ్వాక్రా గ్రూపుల్లో చేరవచ్చా? మన తెలుగు రాష్ట్రాలలోని చాలామంది ముస్లిం మహిళలు డ్వాక్రా గ్రూపులని, పొదుపు సంఘాలని రకరకాల గ్రూపుల్లో చేరుతూ ఉంటారు. అలా చేరే ముందు వారికి అవగాహన ఉండాలి, లేదంటే వడ్డీ అనేటటువంటి వినాశకరమైన పాపంలో వారు భాగస్వాములవుతారు. వాస్తవానికి ఇలాంటి గ్రూపుల్లో ఏం జరుగుతుందంటే ప్రభుత్వం తక్కువ వడ్డీతో స్త్రీలకు రుణాలు ఇస్తుంది, నెల నెల వారు తిరిగి చెల్లించే విధంగా. డ్వాక్రా గ్రూపుల్లో అయినా పొదుపు సంఘాల్లో అయినా 10 నుండి 12 మంది సభ్యులు ఉంటారు. వీరికి వచ్చినటువంటి లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ని వీరంతా కూడా పంచుకుంటారు. ఆ తర్వాత నెల నెల కట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి సబ్సిడీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇస్లాం ఏమని బోధిస్తుందంటే మీరు ఎలాంటి గ్రూపుల్లో అయినా ఉండవచ్చు, ఎలాంటి సంఘాలతోనైనా మీరు ఉండవచ్చు. ఇక్కడ కులం మతం అనేటటువంటి ప్రసక్తే లేకుండా మీరు వారితో కలిసి పనిచేయవచ్చు. కానీ మీరు ఉన్నటువంటి ఆ సంఘంలో ఏదైనా వడ్డీ లావాదేవీలు జరుగుతున్నాయా, వడ్డీ అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న విషయాన్ని మీరు చూసుకోవాలి. లేదంటే తక్కువ మొత్తాదులో ఇక్కడ వడ్డీ ఉంది అన్న విషయము తక్కువ అయినా ఎక్కువ అయినా వడ్డీ లేనటువంటి లావాదేవీల్లో వారు ఎలాంటి గ్రూప్ అయినప్పటికీ కూడా, ఎలాంటి సంఘాలు అయినా వారితో మీరు కలిసి ఉండవచ్చు. కానీ షరతు ఏంటంటే వడ్డీతో కూడుకున్నటువంటిది అది అయి ఉండకూడదని ఇస్లాం ఈ షరతుని తెలియజేస్తుంది. సూర్య బహరా నంబర్ 2 ఆయత 278 279లో ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగానే విశ్వాసులు అయితే మీకు ప్రజల నుండి రావాల్సినటువంటి వడ్డీని వదిలిపెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే మీకు అల్లా తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి యుద్ధ ప్రకటన ఉంది అన్న విషయాన్ని మీరు మరచిపోకండి. అంటే ఎవరైతే ఈ వడ్డీ వ్యవహారాల్లో కూరుకుపోతారో వారికి అల్లా మరియు రసూల్ తరపు నుండి యుద్ధ ప్రకటన ఉంది. ఎందుకంటే వడ్డీ అనేది గునాయే కబీరా కాబట్టి. చాలా మంది ఏమంటారంటే ఇలాంటి గ్రూప్స్లోనైతే మేము ఉంటున్నాము కానీ వడ్డీతో మాకు సంబంధం లేదండి అని అంటుంటారు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 1598లో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, వడ్డీ తినేవారు, వడ్డీ తినిపించేవారు, వడ్డీ వ్యవహారాన్ని వ్రాసేవారు, వడ్డీ వ్యవహారంలో సాక్షులుగా ఉండేవారందరినీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. ఆ పాపంలో వీరంతా కూడా భాగస్వాములే. కాబట్టి ఇలాంటి వడ్డీతో ఏవైతే గ్రూప్స్ ఉంటాయో అవి డ్వాక్రా గ్రూప్ కానివ్వండి, లేదా పొదుపు సంఘాలు కానివ్వండి, లేదా స్త్రీలు ఏదైతే గ్రూప్స్లో ఈరోజు చాలా ఆసక్తికరంగా ఈ యొక్క వడ్డీలో మునిగిపోయి ఉన్నారో అందులో గనక వడ్డీ యొక్క లావాదేవీలు ఉన్నట్లయితే వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి విషయం. అయితే కొంతమంది అంటారు, మీరు చెప్పడం చాలా తేలికగా చెప్పేశారండి, కానీ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు మేము హాస్పిటల్ విషయంలో కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వడ్డీ తీసుకుంటే తప్పేముంది అని కొంతమంది అడుగుతుంటారు. అయితే ఎమర్జెన్సీలో వడ్డీ తీసుకునే అనుమతే మీకు ఉంది. అలాంటప్పుడు ఇక్కడ అడగాల్సినటువంటి విషయం లేదు, ఇక్కడ మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ ఎమర్జెన్సీ అనేది ఎలాంటిది, అది చావు బ్రతుకులకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీయా, లేదా మీ బిజినెస్ని మీరు విస్తీర్ణం చేయడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి ఇతర పనుల కోసం అన్నది ఎవరికి తెలిసి ఉంటుందంటే అది మీకు తెలిసి ఉంటుంది, మిమ్మల్ని పుట్టించినటువంటి అల్లాహకు తెలిసి ఉంటుంది ఎలాంటి ఎమర్జెన్సీలో మీరు వడ్డీ తీసుకున్నారో. నిజంగా చెప్పాలంటే అత్యవసర పరిస్థితిలో, ప్రాణాపాయ పరిస్థితిలో మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి లేదా మీ బంధుమిత్రుల ప్రాణాలు కాపాడడానికి మీరు వడ్డీ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా వడ్డీ అనేటటువంటి వినాశకరమైనటువంటి పాపం నుండి బయటపడేటటువంటి విశ్వాసాన్ని సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే
ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.